వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. స్ట్రాంగ్ బోన్స్ ఇస్ ఈక్వల్ టు స్ట్రాంగ్ లైఫ్. మరి అలాంటి బోన్ హెల్త్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? స్పెషల్లీ నీస్ అంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ దినేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? Fine, Andy. How are you? Yeah, I'm good too. So first of all, bone health is equal to good health. అని చెప్పుకోవచ్చు కదా? Absolutely, 100%. సో మేజర్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ కండిషన్స్ కి ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్స్ గురించి చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మనం ఫస్ట్ అది దాని నుండి స్టార్ట్ చేద్దాము. సో సిట్టింగ్ పోస్చర్స్ అనేటివి ఎలా మెయింటైన్ చేయాలి? Actually, this is a very good question, Andy. Because long sitting, IT employees వీళ్ళందరినీ చూస్తున్నాం కదా, లాంగ్ క్రానిక్ ఒకే పొజిషన్ లో ఉండడం వల్ల మజిల్స్ అన్ని కూడా స్టాటిక్ పొజిషన్ కి ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు ఉన్నప్పుడు మజిల్స్ స్ట్రెచెస్ అట్లా ఏం లేకపోతే ఫెటిక్ స్టేజ్కి వెళ్ళిపోయి అండ్ ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బ్యాక్ బోన్ కానివ్వండి, ఎనీ అదర్ మజిల్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు స్ట్రెచెస్ కావాలి. దీనికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. వెన్ వి గో బ్యాక్ టు స్కూల్ పీరియడ్ అండ్ ఆల్ దట్, మనకు 40 minutes క్లాస్, అట్ ద మ్యాక్స్ 50 minutes క్లాస్ అండి. దట్ ఈస్ నాట్ అంటే యూజువల్ గా అదేదో ర్యాండమ్ గా చేసింది కాదు. బికాస్ ఎ పర్సన్ కాంట్ కాన్సన్ట్రేట్ మోర్ దెన్ 40 minutes, can't focus more than 40 to 50 minutes, and he has to move at least 40 to 50 after 40 to 50 minutes. Static positions is never ever good. Okay, ఈవెన్ మనం వర్క్ చేస్తున్నా కూడా అట్లీస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి. రిమైనింగ్ అదర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తిరగడం అవన్నీ చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా క్రానిక్గా సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. బట్ ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ప్రకారంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మాత్రమే బాగా వర్తించేది ఏంటి అంటే, ఒక 40 నిమిషాలు కూర్చుంటే ఒక 5 minutes అట్లా వాక్కి వెళ్ళారంటే, లెట్ యువర్ మజిల్స్ రిలాక్స్, స్ట్రెచ్ ఇట్ అవుట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు యువర్ జాబ్. ఒక 1-2 minutes అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. చాలా మంది ల్యాప్టాప్స్ ని డిఫరెంట్ పోస్చర్స్ లో పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఏం చెప్తారు? సో అంటే పోస్చర్ పొజిషన్ అనేది, స్పైన్ సపోర్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ల్యాప్టాప్ అనేది నెక్ లెవెల్ కి మెయింటైన్ చేసుకోవడం, లేదా సో దట్ ఇట్లా మెడ వంచి మాట్లాడడం చూడడం కానీ, రాంగ్ మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా మన టేబుల్ ల్యాప్టాప్ అనేది స్ట్రైట్ ఐలైన్ లెవెల్ కి పెట్టుకోవడం అనేది సేఫ్ అండి. అండ్ బ్యాక్ సపోర్ట్. Most of the software engineers, this Saturday we are doing interview on Saturday. We keep on getting all these software employees on Saturday because that is a weekend. And youngsters 25-30 years, they are coming with back pain, they are coming with neck pain. This is not supposed to happen andi. Andaru ante they are working hard, really working hard, but in a different way. ఇప్పుడు రోడ్ మీద కానీ ఏదైనా లేబర్ చేసుకునే వాళ్ళకి ఎవరికి పెయిన్స్ రావు, బికాస్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విత్ దేర్ వర్క్ థింగ్. వీళ్ళ వర్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో అట్లీస్ట్ రోజు మార్నింగ్ కాసేపు ఎక్సర్సైజ్, స్ట్రెచెస్ ఇవన్నీ చేసుకోండి. కాన్స్టెంట్గా ఒక పొజిషన్ కూర్చోకండి. టేబుల్ మనం కూర్చున్న పొజిషన్ ఎట్లా ఉందనేది చెక్ చేసుకోవాలి. బ్యాక్ సపోర్ట్ అండ్ నెక్కి వచ్చేసి ఐలైన్ లెవెల్కి ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో మీరు మెన్షన్ చేసినట్టుగా సాటర్డేస్, వీకెండ్స్ అనుకోండి, ఎంప్లాయీస్ ఎక్కువగా ఆ డేస్ లోనే వస్తూ ఉంటారు కదా. సో అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్ అయిన తర్వాత వస్తూ ఉన్నారు కదా, సో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి బోన్ హెల్త్ గురించి? మనలో చాలా మంది, నేను వర్క్ లో బిజీ ఉన్నా, నాకు టైం దొరకట్లేదు. జస్ట్ మీకు ఎంత టైం దొరకదండి? ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరకదా మార్నింగ్ స్ట్రెచెస్ చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి? నేను డైలీ మార్నింగ్ వెళ్ళి జిమ్కి వెళ్ళి గంటలు స్పెండ్ చేయమని అందరికీ చెప్పలేము, బికాస్ అది వర్కౌట్ కాదు. బికాస్ వెళ్ళడం, చేయడం, రావడం అదొక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే, అక్కడ వర్కౌట్ చేసేది 1 hour. అండ్ వాళ్ళు ఇక్కడెక్కడనో వీఆర్ సిట్టింగ్ ఇన్ ఎల్బీ నగర్, మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆర్ ఇన్ గచ్చిబౌలి అండ్ ఆల్ దట్. 7:30కి వెళ్ళిపోవాలి టు రీచ్ ఆఫీస్ బై 9 o'clock అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు గో టు జిమ్ అండ్ ఆల్ దట్. కమింగ్ బ్యాక్ ఆల్సో 5 o'clock ఆఫీస్ అయిపోతే ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది ట్రాఫిక్ లో. వాళ్ళకి అది వర్కౌట్ కాదు. కానీ యూ క్యాన్ ఫైండ్ అట్లీస్ట్ 15 minutes ఎక్స్ట్రా టైం. 15 minutes డూ ఆల్ ద స్ట్రెచెస్, ఎక్సర్సైజ్. ఇప్పుడు మీరు అదే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడితే అంటే ఒక 10,000 పెట్టి ఒక అఫోర్డబుల్ ఇంట్లో ఒక సైకిల్, ఒక మూలకు పెట్టండి, సైకిల్ చేయండి, సరిపోతుంది. సో మనం చేయాలి అనుకుంటే వీ క్యాన్ డూ మల్టిపుల్ వేస్ ఉన్న టైంలోనే చేసుకోవచ్చు. బట్ ఆల్సో సార్, చాలా మంది ఇప్పుడు ఈ కరెంట్ సినారియోని చూసుకుంటే జాయింట్ రిప్లేస్మెంట్స్ కానీ, స్పెషల్లీ నీ రిప్లేస్మెంట్స్ కానీ ఎందుకు ఇండియాలో పెరుగుతున్నాయి? ఓకే, టూ కండిషన్స్ అంటే నీ రిప్లేస్మెంట్ ఎందుకు పెరుగుతుంది. ఒకటి, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక 20 years బ్యాక్కి ఇప్పటికీ కంపేర్ చేస్తే అఫోర్డబిలిటీ అనేది పెరిగింది.
and most of the people are getting insurance, and most of the kids వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చదువుకునే సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి రాగానే వాళ్ళకి కొంచెం ఇన్సూరెన్స్ అనేది వస్తుంది, కంపెనీ ఇన్సూరెన్స్ త్రూ అట్లా చేసుకుంటున్నారు. అండ్ పీపుల్ కొంచెం దే వాంట్ టు లివ్ దేర్ లైఫ్ ఇన్ ఎ క్వాలిటీ వే, అంటే ఉన్న కొన్ని రోజులైనా హ్యాపీగా ఉందామని. అది ఒక రీజన్. అంటే ఇంతకు ముందు అండర్ డయాగ్నోస్ కాకపోవడం, అండర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కొద్దిగా మారింది. దే ఆర్ గెటింగ్ డయాగ్నోస్, దే ఆర్ గెటింగ్ ట్రీట్మెంట్, అదొక రీజన్. రెండోది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ కూడా హార్డ్ వర్క్ ఆ యాక్టివిటీ నుంచి దూరం వచ్చేసి సాఫ్ట్ జాబ్కి వచ్చేసారండి. సో వాళ్ళ మజిల్ క్వాలిటీ అనేది చాలా వీక్ ఉంటుంది. ఎప్పుడైనా సరే గమనిస్తే మేము యూజువల్గా ఆర్థరైటిక్ పేషెంట్స్ని ఒక 10 members కి సర్జరీ తీసుకుంటే 7 members కి ఫీమేల్స్ కి సర్జరీ చేస్తాము, 3 members మాత్రమే మేల్స్ సర్జరీ. రీజన్ ఉంది. ఎందుకు అంటే ఫీమేల్ మజిల్స్ అనేవి కొంచెం ల్యాక్స్ గా ఉంటుంది డ్యూ టు హార్మోనల్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్. అసలు ఏమీ ఎక్సర్సైజ్ చేయకపోవడం, సైలెంట్ గా అట్లే వాళ్ళ వర్క్ లో నేను డైలీ నా రొటీన్ జాబ్ నేను చేసుకుంటున్నాను, హోమ్ మేకర్స్ కానివ్వండి ఎవరైనా సరే, ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ వర్క్స్ బట్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ పెయిన్ అంటే నీ జాయింట్ ఏరియాలో ఉన్న మజిల్స్ కి కొంచెం ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలి. బికాస్ లేడీస్ కి టోన్ అనేది, బేసిక్ టోన్ అనేది తక్కువ ఉంటుంది. యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ మజిల్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే మేల్ కి ఫీమేల్ కి మజిల్ లో టోన్ అనేది తేడా ఉంటుంది. ఫీమేల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా అట్లీస్ట్ బేసిక్ టోన్, బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఒక మెయిన్ రీజన్ అండి మేల్ ఫీమేల్ రేషియో డిఫరెన్స్ కి. అండ్ ఎక్కువ మంది ఎందుకు వస్తున్నారు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డూయింగ్ స్టాటిక్ యాక్టివిటీస్, ఫిక్స్డ్ జాబ్స్, వెరీ లెస్ మాన్యువల్ యాక్టివిటీ. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఏజ్ అయ్యే కొద్దీ ఆ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి కదా, ఎక్కువగా విమెన్ కి ఎర్లీగా వస్తాయి అంటారా? yes definitely. ఓకే. as well there are two reasons women ఎర్లీగా రావడానికి. మేల్ హార్మోన్స్ అనేది టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఫీమేల్ హార్మోన్స్ అనేది ఈస్ట్రోజన్ ఉంటుంది. as the age goes around 45-50 estrogen levels drops down drastically, then bone problems will start. ఎందుకంటే around they will hit perimenopausal age ఆ టైంలో. మేల్స్కి అనేది అరౌండ్ 65-70 ఇయర్స్కి వస్తుంది ఆ ప్రాబ్లం. సో 45-50 ఇయర్స్ నుంచి వీకెండ్ బోన్స్ మీద ఇంకా దానికి వితౌట్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ పూర్ మజిల్ టోన్ ఉన్న దాంతో మజిల్కి బోన్కి లోడ్ ఇచ్చి ఎర్లీగా అరౌండ్ 50 years will get arthritic female patients. On an average, around 65 years we get arthritic male patients. Okay. So early signs ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో విమెన్ కి కూడా చాలా మంది మాక్సిమం పెయిన్ స్టార్ట్ అయినప్పుడు బేర్ చేసుకుంటారు, అంటే ఎంతవరకు బేర్ చేయాలో అంతవరకు బేర్ చేస్తారు. దెన్ దాని తర్వాత రిలీఫ్ కోసం ఏదో ఒక మెడిసిన్, టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఆఫ్టర్ దిస్? ఓకే, లెట్స్ అంటే దాని ఒక ఏజ్ వైజ్ గా మనం చూసుకుంటా వస్తే వన్స్ అగైన్ కాండ్రోమలేషియా పటేలా అనే ఉంటుంది. మోకాలు చిప్ప వెనక భాగంలో కొంచెం కార్టిలేజ్ డ్యామేజ్ కానీ ఫిబ్రిలేషన్ కానీ ఉంటుంది. అది కూడా లూజ్ మజిల్, లాక్స్ మజిల్ ఉండడం వల్ల దాని మీద ఏదైనా డాన్స్ యాక్టివిటీ అదన్నీ చేయడం వల్ల, జంపింగ్, అథ్లెటిక్ యాక్టివిటీస్ చేయడం వల్ల కొద్దిగా కార్టిలేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇది ఎప్పుడు అంటే యంగ్ ఫీమేల్స్ లో ఉంటుంది, మేల్స్ లో కూడా ఉంటుంది కాబట్టి మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ గా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఆ టైంకి కరెక్ట్ గా వచ్చి డాక్టర్ని కలిస్తే ఏం ఎక్సర్సైజ్ వాడాలి, ఏం మెడికేషన్ వాడాలి అనే దాన్ని బట్టి చూసుకుంటే యూ కెన్ అవాయిడ్ ఏ లాంగ్ టర్మ్. అంటే 25 years పేషెంట్ అప్పుడప్పుడే మనం రిప్లేస్మెంట్ చేయలేము, కానీ లాంగ్ టర్మ్ మార్బిడిటీ ఉంటుంది. ఎప్పుడు మోకాలు నొప్పి ఉంటుంది, ఎప్పుడు మెట్లు దిగిన, స్పెసిఫిక్ గా మెట్లు ఎక్కేటప్పుడు కన్నా మెట్లు దిగేటప్పుడు పెయిన్ ఉంటుంది, చైర్ లోంచి లేచేటప్పుడు పెయిన్ ఉంటుంది. యూ కెన్ అవాయిడ్ దిస్ లాంగ్ టర్మ్ మార్బిడిటీ అంటే లాంగ్ టర్మ్ డిసీజ్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. కమింగ్ టు ఏజ్ 45-50, స్టేజ్ 1 స్టేజ్ 2 ఆర్థరైటిస్కి ఎంటర్ అయినారు అనుకోండి, లైఫ్ స్టైల్ చేంజ్ అంటే ఫుడ్ తక్కువ తీసుకోవడం అని కాదు, యాక్చువల్గా ప్రాపర్ డైట్ తీసుకోవడం. ఓకే, నైట్ 7 తర్వాత ఎక్కువ ఫుడ్ తీసుకోకపోవడం, లో క్యాలరీ ఫుడ్, హై ప్రోటీన్ ఫుడ్, అండ్ రాగులు, నువ్వులు, మెగ్నీషియం ఉండేటట్టు. మెగ్నీషియం అంటే ఎక్కడ వస్తుంది, ఆల్మండ్స్లో ఉంటుంది, మష్రూమ్స్లో ఉంటుంది. ఇవన్నీ తీసుకోవడం, నీ ఎక్సర్సైజెస్, కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, బేసిక్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఏదైనా ఉంటే తగ్గించుకోవడానికి. ఇవన్నీ చేసుకుంటే మనం బై మెడిసిన్ కూడా మనం ప్రోగ్రెషన్ కానీ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆపచ్చు. ఓకే, సో విమెన్ లో కూడా చాలా మంది కొంచెం ఏజ్ పుట్ ఆన్ అయిన తర్వాత, ఏజ్ తో పాటు ఫ్యాట్ కానీ ఒబేస్ గా అయిన తర్వాత కూడా ఈ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎక్కువసేపు నించున్నా కూడా అలాంటి ఇష్యూస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఏజ్ నాన్ మోడిఫైబుల్ థింగ్, అంటే దాన్ని మనం ఏం చేయలేము. యాక్చువల్గా ఏజ్ మనం ఏం చేయలేము, ఇట్ గోస్ ఆన్. కాకపోతే మీరు అడిగినట్టు ఒబేసిటీ,
వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఇట్స్ అ మోడిఫైబుల్ థింగ్. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫుడ్ చేంజెస్ కానీ, ఒబెసిటీ, డైట్ మళ్ళీ సేమ్ అదే డైట్, ఎక్సర్సైజ్, వెయిట్ రిడక్షన్. హౌ? నేను ఆల్రెడీ లావు ఉన్నాను సార్, నేను అడగలేను, పరిగెత్తలేదు, నన్ను వెయిట్ రెడ్యూస్ అవ్వమని ఎట్లా చెప్తారు? నా వల్ల అవ్వట్లేదు, ఎట్లా చేయమంటారు? ఎట్లా? హౌ వెయిట్ రిడక్షన్ వర్క్స్ ఈజ్, మనం వాకింగ్, ఎక్సర్సైజ్ ఇదంతా కూడా ఇట్ హెల్ప్స్ టు ఎ పార్ట్ ఆఫ్ 25% వరకు 70 to 75% మన డైట్తోనే ఉంటుంది వెయిట్ రిడక్షన్ ఎప్పుడైనా సరే. నేను జిమ్ చేసి వెయిట్ తగ్గుతా అంటే కాదు, యూ నీడ్ టు మెయింటైన్ ప్రాపర్ డైట్. అండ్ ఆల్సో వెయిట్ తగ్గేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, వెయిట్ తగ్గేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా కాల్షియం అనేది, బోన్ మాస్ అనేది తగ్గుతూ వస్తుంది ఫస్ట్. సో మీరు వెయిట్ తగ్గేటప్పుడు కాల్షియం సప్లిమెంట్స్ అనేది అడిక్వేట్గా తీసుకోవాలి. సప్లిమెంట్స్ ఇన్ ద సెన్స్ టాబ్లెట్స్ అని కాదు, ఫుడ్లో కూడా జస్ట్ లైక్ మన రాగులు, నువ్వులు ఇవన్నీ కానీ, పెరుగు ఎక్కువ తీసుకోవడం కానీ, కాసేపు మార్నింగ్ సన్లైట్ కూర్చోవడం కానీ, ఇవన్నీ జాగ్రత్తలు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో నీ పెయిన్స్ కి ఎర్లీ సైన్స్ వచ్చిన తర్వాత, అంటే కొంచెం డేస్ దాటుతున్న కొద్దీ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? ఎర్లీ సైన్స్ అంటే యూజువల్గా నీ ఆర్థరైటిస్ అనుకుంటే మనం ఒక 4 స్టేజ్లుగా గ్రేడ్ చేస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1, గ్రేడ్ 2ని మనం ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఎర్లీ ఆర్థరైటిస్కి మనకి ఏంటి అంటే, జస్ట్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, వెయిట్ రిడక్షన్ కానీ, అండ్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఒక బేసిక్ ఎనసైడ్స్తో స్టార్ట్ చేస్తాం, ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే తగ్గించడానికి. అది వర్క్ అవ్వట్లేదు అంటే ఏదన్నా కాంట్రాక్టిన్ సప్లిమెంట్స్ కానీ అట్లాంటివి ఇస్తాం, కొలాజన్ సప్లిమెంట్స్ ఇవన్నీ ఇస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఒకవేళ మనకి గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎర్లీగా ప్రజెంట్ అవుతే మాత్రం ఈ సప్లిమెంట్స్తోని, ఎక్సర్సైజ్తోని, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని, డైట్తోని వీ కెన్ అరెస్ట్ దట్. అంటే అప్పటికి ఉన్న చేంజెస్ని ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా చాలా ఏళ్ళు ఆపచ్చు. సో ట్రీట్ చేయాలి అంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ దగ్గరికి రారు చాలా మంది, పెయిన్ అలానే బేర్ చేస్తూ ఉంటారు. యాజ్ మెన్షన్ ఆల్రెడీ ఏదో ఒక మెడిసిన్ తీసుకొని అప్పటికప్పుడు రిలీఫ్ అని అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ముఖాలు అరిగిపోయాయమ్మా, 50% అరిగిపోయాయి, ఇప్పుడైనా కాపాడుకో అని చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది ఏ పాయింట్ ఆఫ్ టైంలో రిక్వైర్డ్? జస్ట్ లైక్ నీ రిప్లేస్మెంట్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో, ఐడియల్ ఏజ్ ఏముంటుంది నీ రిప్లేస్మెంట్కి? మోర్ ఆర్ లెస్ మా గ్రేడింగ్ ప్రకారంగా అబౌవ్ 50 years అయితే బెటర్ అనుకుంటాం. అండర్ 50 years కొంతమందికి చాలా రేర్గా 40 to 50 మధ్యలో కూడా చేస్తాం. అంటే ఇక భరించలేనంత నొప్పి, అసలు నడవలేకపోవడం, వాళ్ళకి ఇంకేదన్నా ఆర్థరైటిస్ రావడానికి ఇంకేదైనా రీజన్ అంటే రొమటాయిడ్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఏదైనా ఉంటే తప్ప ఎర్లీ ఏజ్లో సర్జరీ అనేది సజెస్ట్ చేయం. 50+ వాళ్ళకి మాత్రమే సర్జరీ. 50+ వాళ్ళకి సర్జరీ ఎందుకు అంటే, జస్ట్ లైక్ అది కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 భరించాలి. అంటే బోన్ ఆన్ బోన్ డిసీజ్ అంటే ఒక ఎముక వెళ్ళి ఇంకో ఎముక మీద కూర్చొని రాపిడి జరిగి వాపు రావడం, ఒక ప్రతి అడుగు పెయిన్ఫుల్ గా ఉండడం. మా జనరల్ గా ఒక క్వశ్చనర్ ఉంటుంది, అమ్మా నువ్వు ఒక 20 minutes నొప్పి నిలబడి పని చేసుకోగలవా నొప్పి లేకుండా? ఒక మెట్లెక్కే దిగేటప్పుడు పెయిన్ బాగా వస్తుందా? ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయగలుగుతున్నావా? ఇవేమీ చేయలేదు అంటే మాత్రం ఇక బెటర్ టు గో ఫర్ సర్జరీ అండి. బికాస్ వీ హ్యావ్ టు సీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. దాన్ని ఏది చేయకుండా, ఏ సర్జరీ చేయించుకోకుండా 50 years వీల్ చైర్ లో కూర్చున్న దానికన్నా గో ఆన్ విత్ సర్జరీ, యూ విల్ హ్యావ్ క్వాలిటీ లైఫ్ ఫర్ అనదర్ 20 years. సో కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు, స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఉంటాను. నేను ఈ మెడిసిన్ వాడానో, లేదంటే ఇక్కడికి వెళ్ళి నాటు వైద్యం చేయించుకున్నానో, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా నాన్ సర్జికల్ ఆప్షన్సే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు కదా. సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏముంటాయి? నాన్ సర్జికల్ ఆప్షన్స్ అంటే దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్. నాన్ సర్జికల్ ఆప్షన్స్ జస్ట్ లైక్ మనం ఇంతవరకు డిస్కస్ చేసింది, నీ అరిగిపోవడం అనేది వన్స్ అరిగిపోయినాక దెర్ ఈస్ నో వే ఇన్ ద వరల్డ్ మనం దాన్ని బ్యాక్ తీసుకొచ్చి రీజనరేటివ్ మెడిసిన్ అనేది లేదు. పీపుల్ ఆర్ సజెస్టింగ్ అంటే PRP తీసుకుంటున్నారు, మోకాల్లోకి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటి అంటే ఇట్ మైట్ బి టెంపరీ హాల్ట్. ఈవెన్ PRP కూడా, ఐఎమ్ సేయింగ్ ఇట్ లౌడ్, ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ సైన్స్. అంటే PRP టెండాన్స్కి కానీ వేరే చోట్ల కానీ ఇస్తే రిజల్ట్స్ అనేవి ఉన్నాయి, మన అందరికి తెలుసు. ఆర్థరైటిక్ని, మోకాలు అరిగిపోయిన మోకాలకి, మరీ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న మోకాలకి ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇంకా ఇట్స్ అన్ ఎర్లీ థింగ్ అండ్ వీఆర్ నాట్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నాన్ సర్జికల్ ఆప్షన్ అని చెప్పి అందరూ దే ఆర్ స్పెండింగ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ దిస్ నాన్ సర్జికల్ ఆప్షన్ అండ్ ఎట్ దే ఆర్ ఫెయిలింగ్.
ఓకే. సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ 1 స్టేజ్ 2 కి అందరూ నాన్ సర్జికల్ చెప్తారండి. ఏ ఆర్థోపెడిక్ సర్జన్ కూడా సర్జరీ అని చెప్పరు. స్టేజ్ 3 ఉంటే కూడా చాలా వరకు మేము సర్జరీ అవాయిడ్ చేయమని చెప్తాం. నెట్ అండి, బికాస్ యువర్ న్యాచురల్ నీ ఈజ్ న్యాచురల్ నీ. మీరు భరించలేనప్పుడే రండి. నడవడం అనేది ప్రతి అడుగు ఇబ్బంది ఉన్నప్పుడే రండి. ఆ తర్వాత మరీ నడవలేకపోతున్నాను డాక్టర్ గారు, 10 నిమిషాలు కూడా నడవలేకపోతున్నాను, నేను అసలు ఇట్లా నేను ఉండలేకపోతున్నాను అంటే దెన్ విల్ గో ఫర్ సర్జరీ. ఎక్స్రే ప్రకారంగా స్టేజ్ 4 ఉంది అంటే వి డోంట్ ఎనీ బెనిఫిట్, వెయిట్ చేయడంలో అర్థం లేదు, విల్ డూ ఇట్ ఆఫ్ అనే చెప్తామండి. ఓకే. సో ఆల్రెడీ నీ పెయిన్స్ ఉండి అండ్ ఆల్రెడీ ఇంకా వెయిట్ పుట్ ఆన్ అవుతున్న కొద్దీ ఇంకా నీ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, సో అది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది ఒబేసిటీ అనేది నీ పెయిన్స్ కి? ఒబేసిటీ నీ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది? యూజువల్గా మన బాడీ వెయిట్ ఒక డెబ్లో అనుకుంటే, ఒక 100 kgs అనుకుంటే, మనం నిల్చొని ఉన్నప్పుడు ఈ కాలు మీద ఒక 50 kgs, ఈ కాలు మీద ఒక 50 kg అనుకుంటే, ఒక కాలు మీద నిలబెట్టప్పుడు మొత్తం బాడీ వెయిట్ వస్తుంది. అదే మనం వాక్ చేసినప్పుడు మూవ్ అవుతుంటాం కాబట్టి ఒక కాలు తీసి ఒక కాలు పెట్టేటప్పుడు 1.5 టైం ఒక కాలు మీద పడుతుంది. మెట్లు ఎక్కేటప్పుడు 3 times, మెట్లు దిగేటప్పుడు 5 times. ఇమాజిన్ ఒక నీ ఎంత లోడ్ తీసుకోగలదు? ఒక 75 kg పర్సన్కి, ఒక 120 kg పర్సన్కి లోడ్ ఎంత చేంజ్ అవుతుంది? అన్న యావరేజ్ 120 kg పర్సన్ మెట్లు దిగేటప్పుడు ఒక మోకాల మీద 600 kg వెయిట్ పడుతుంది. 75 kg హెల్దీ పేషెంట్కి ఎంత పడుతుంది? సో ఇట్ ఇంపాక్ట్స్ అ లాట్ అండి. మీరు ఒక 120 kgs ఉన్నారనుకోండి, మీరు ఒక 10% ఆఫ్ యువర్ వెయిట్ లాస్ అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ ఓఏ 45 years అట్లా ఉండి ఎర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఒక 10% వెయిట్ లాస్ అయితే మీ పెయిన్ 80% రెడ్యూస్ అవుతుంది. ఓకే. ఇట్ హస్ అ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ మీ పెయిన్. బట్ నిజంగా ఇది అంటే ఆ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్ గా ఉండదా అనుకోవచ్చా? అంటే జనరల్ గా ఎప్పుడైనా సరే వాక్ చేసినప్పుడు, నిల్చున్నప్పుడు మోరల్లెస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మన వెయిట్ అనేది. వాక్ చేసినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ కాబట్టి అండ్ మజిల్స్ కూడా యాక్ట్ చేస్తే జాయింట్ రియాక్షన్ ఫోర్స్, గ్రౌండ్ రియాక్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాలు మీద, ఒక కాలు తీసి ఇంకో కాలు వేసేటప్పుడు ఒక్కొక్క కాలు మీద 1.5 times వెయిట్ ఉంటుంది. దిగేటప్పుడు 3 times, మెట్లు దిగేటప్పుడు 5 times, మెట్లు ఎక్కేటప్పుడు 3 times. సో ఇంపాక్ట్, మన వెయిట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని ఎస్టిమేట్ చేయండి. ట్రూ. అండ్ ఆల్సో నీ రీప్లేస్మెంట్ లో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ పార్షియల్ అండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్? సో వన్స్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. పార్షియల్ అండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. యూజువల్గా పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే మోకాల్లో 3 compartments అంటారు. టిబియోఫెమరల్, మీడియల్ టిబియోఫెమరల్, లాటరల్ అని, పటెలోఫెమరల్. పార్షియల్ అంటే ఏంటి? మనకి ఏ టు సైడ్ అరిగితే ఈ 3 compartments లో ఏ కంపార్ట్మెంట్ అరిగితే అదే కంపార్ట్మెంట్ రీప్లేస్మెంట్. మన ఇది ఎవరికి యూజ్ వస్తుంది అంటే అరౌండ్ 50 years ప్లస్ ఉండి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే అరిగింది అనుకుంటే, పార్షల్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే మన లిగమెంట్స్ అన్ని ప్రిజర్వ్ అవుతాయి అండ్ మన నీ కూడా న్యాచురల్ నీ లాగా ఫీల్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో నీ రీప్లేస్మెంట్ లో ట్రెడిషనల్ మెథడ్స్ కి అండ్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం రోబోటిక్ అసిస్టెడ్ ఇవి చేస్తున్నారు కదా, సో దాంట్లో రిస్క్ అండ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? ట్రెడిషనల్ మెథడ్ ఒక లాస్ట్ 25-30 years నుంచి వర్క్ అవుతుంది. ట్రెడిషనల్ మెథడ్ చేస్తుంటే సక్సెస్ రిజల్ట్ ఉంది కాబట్టి ఇంతమంది వచ్చి చేయించుకుంటున్నారు. ట్రెడిషనల్ ఈజ్ నాట్ బ్యాడ్ అని మనం చెప్పడానికి అయితే, బికాస్ ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. రోబో ఎట్లా అంటే మనకి ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కెమెరాకి ఒక కొత్త లెన్స్ వేస్తే బాగా వస్తుంది అనుకుంటే ఇట్ ఆగ్మెంట్స్ మనకున్న దానికి ఉన్న రిజల్ట్ కన్నా కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ రోబో హెల్ప్ అయ్యే కండిషన్స్ ఒక 3-4, రోబో మ్యాండేటరీగా అవసరం ఉన్న కండిషన్స్ ఒక 3-4 ఏంటంటే, కొంతమందికి పోలియో ఉంటుంది అంటే కాలంతా పైనంతా అబ్నార్మల్గా ఉంటుంది, ఈ కాలంతా. సో ఓన్లీ మోకాలు మార్చేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది ట్రెడిషనల్ మెథడ్ చేసినప్పుడు. రోబో అయితే మనం వెరీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి, కొంతమంది కాళ్ళలో ఎప్పుడూ ఫ్రాక్చర్ అయ్యి రాడ్లు అట్లే ఉంటాయి, తీయించుకోరు. వాళ్ళు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి వచ్చినప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో ఫస్ట్ ఈ రాడ్ తీసేసినాకనే నీ రీప్లేస్మెంట్ చేయవలసి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. అదే అవాయిడ్ చేయొచ్చు. అండ్ రోబోతోని మనకు కండరాలు రిలీజ్ చేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ మన ట్రెడిషనల్లో ఏంటి అంటే, మనం ఉన్న ఇంప్లాంట్ షేప్కి మనం ఎముకని కట్ చేసి ఉన్న ఇంప్లాంట్ని యాస్టీస్గా అట్లా పెడతాం. కండరాలు ఆ తర్వాత అవసరమైనట్టుగా మనం రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే రోబోటిక్ అయితే మన కండరాలు ఎంత టైట్గా ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఏ షేప్లో ఒక బోన్ కట్ చేయాలి అనేది రోబో చెప్తుంది, దాని ప్రకారం వెళ్ళొచ్చు. సో
మన న్యాచురల్ ఎనాటమీ అనేది కొద్దిగా ప్రిజర్వ్ అవుతుంది. ఓకే. అండ్ దీంతో పాటు ఇంకేమైనా లేటెస్ట్ టెక్నాలజీ ఉందా సార్ నీ రీప్లేస్మెంట్? నీ రీప్లేస్మెంట్ లో మోరల్లెస్ లాస్ట్ 10 years నుంచి అయితే రోబో అనేది, అంతకుముందు నావిగేషన్ అంటే కూడా మోరల్లెస్ అన్ని ఆల్ అడ్వాంటేజెస్, కాకపోతే కటింగ్ మాత్రం మనం మాన్యువల్ గా చేసుకోవాలి. రోబోలో మాత్రం రోబో విల్ అసిస్ట్ ఇన్ కటింగ్ అనమాట. బట్ ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్ గా రోబో చేస్తే మనం పక్కన నిల్చోం కాదు. వి ఫీడ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు రోబో. While it is cutting, మనకి అది రాంగ్ అనిపిస్తే we can stop at any point of time. Okay. We can, by experience, it comes in with experience. ఓకే. మీ అనాలిసిస్ లో మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ ఆల్సో నీ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? అండ్ ఆల్సో హిప్ సర్జరీస్ కి కూడా ఎలాంటి సక్సెస్ రేట్ ఉంది? నీ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్స్ అంటే ఇట్ ఈస్ వెరీ హైలీ సక్సెస్ఫుల్ సర్జరీ అండి. జస్ట్ లైక్ మనం ఒక సర్జరీ చేయకముందు పేషెంట్ ఆల్మోస్ట్ వీల్ చైర్ బౌండ్ ఉన్న పేషెంట్ సర్జరీ చేసినాక నెక్స్ట్ డే నుంచి నడుస్తారు. ఇది బెడ్ రీడ్ అండ్ బెడ్ మీద పడుకొని ఉండాల్సిన అవసరం అట్లాంటిది ఏం లేదు. 1-2 days కొద్దిగా పెయిన్ ఉంటుంది. ఎవరు కూడా పెయిన్ లేకుండా సర్జరీ చేస్తారంటే నమ్మడానికి అవుతుంది. ఎనీ సర్జరీ హ్యాస్ ఇట్స్ ఓన్ పెయిన్. అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఇస్ level 1 పెయిన్ సర్జరీ. అంటే 3 levels ఉంటాయి పెయిన్ఫుల్ సర్జరీస్. level 1 అంటే హైయెస్ట్ పెయిన్ ఉండే సర్జరీ. పెయిన్ ఉంటుంది బట్ నాట్ టు ఎక్స్టెంట్ అంత భయపడిపోయే అంత ఏం కాదు. హిప్ రీప్లేస్మెంట్కి వస్తే ఇట్స్ level 2 పెయిన్ సర్జరీ. హిప్ రిప్లేస్మెంట్ టెక్నికల్ గా చేయడం కొద్దిగా కష్టం, బట్ హిప్ రిప్లేస్మెంట్ హ్యాస్ ఫార్ మోర్ సక్సెస్ రేట్. లాంజివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి కరెక్ట్ గా హిప్ రిప్లేస్మెంట్ చేస్తే అసలు 30 years వరకు దాని గురించి ఏం పట్టించుకోవాలి. ఓకే. ఓకే. సో యంగ్ ఏజ్ లో వచ్చినా చేయించుకున్నా కూడా లైఫ్ టైం. మనకి పోస్ట్ కోవిడ్ చాలా మందికి హిప్ ఏవియన్ వాస్కులర్ నెక్రోసిస్ అనే కండిషన్ వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడో చూసేవాళ్ళం మేము. కాకపోతే అది మోస్ట్ కామన్ గా పోస్ట్ కోవిడ్ అనేది, అంటే స్టెరాయిడ్ యూసేజ్ వల్లనో లేకపోతే ఐ డోంట్ సే దిస్ ఇస్ డ్యూ టు వ్యాక్సినేషన్, బట్ వీఆర్ సీయింగ్ హై నెంబర్ ఆఫ్ ఏవియన్స్. చాలా మంది యంగ్ పేషెంట్స్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి వస్తారు. దే డూ వెరీ వెల్ అండి. పోస్ట్ హిప్ రిప్లేస్మెంట్ 30 years వరకు దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే. అండ్ చాలా మందికి ఉండే మేజర్ డౌట్ ఏంటంటే ఇండియన్ కమోడ్స్ బెస్టా లేదంటే వెస్టర్న్ టాయిలెట్స్ బెస్టా అని చెప్పేసి. ఇట్స్ ఏ లాంగ్ డిబేట్ అండి. ఇండియన్ కమోడ్స్ అండ్ వెస్టర్న్ టాయిలెట్స్. గ్యాస్ట్రో డాక్టర్స్ ఒక రకంగా చెప్తారు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇంకో రకంగా చెప్తారు. ఇట్స్ బికాస్ ఎవరికి కావాల్సిన పాయింట్. బట్ అకార్డింగ్ టు అస్, వాట్ ఎవర్ అంత ఫ్లెక్సిడ్ పొజిషన్ లో లోడ్ ఎక్కువ ఇస్తుంది జాయింట్స్ మీద, వీ ప్రిఫర్ నాట్ టు యూస్. ఓకే. బట్ గ్యాస్ట్రో నిజంగా మీరు మెన్షన్ చేసినట్టుగా గ్యాస్ట్రో అంటే ఆ పొజిషన్ వల్ల ఇష్యూస్ వస్తాయని అంటుంటారు కదా. అదే ఇట్స్ డిబేటబుల్ పాయింట్. ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి, అంటే ఎవరు దాని ప్రకారంగా వాళ్ళు చెప్పుకుంటూ పోతుంది. సో ఈ పేషెంట్స్ కి మేమైతే మా పేషెంట్స్ కి వద్దనే చెప్తాం. ఓకే. అండ్ ఫైనలీ మోకాళ్ళ అంటే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే చేయించుకోకన్నా ముందు, అండ్ ఆల్సో ఓవరాల్ గా ఎంతవరకు ఖర్చు అవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో దానికి వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నీ రీప్లేస్మెంట్ సర్జరీ మనం ఏదైనా ఒక పని చేస్తే దాని సస్టైనబిలిటీ చూసుకోవాలి. అంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం అంటే దాన్ని చాలా రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేదంటే అది ఎన్ని రోజులు పనికి వస్తుంది. మనం ఎనీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ ముందు, మీరు సర్జరీ ముందే ఫిజియోథెరపీ, ఫిజికల్ ఎక్సర్సైజ్, కొంచెం కంట్రోల్ ఇంప్రూవ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తే పోస్ట్ ఆప్ అంటే సర్జరీ అయిన ఇమ్మీడియట్ గా పెయిన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, ఫిజియోథెరపీ తక్కువ, డ్యూరేషన్ తక్కువ ఉంటుంది, మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, అండ్ యూ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. ఖర్చు డిపెండింగ్ ఆన్ ఎక్కడ చేసినా అండి, మోరాలెస్ బికాస్ ఇంప్లాంట్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 80 to 1,10,000 అరౌండ్ దాట్. ఏ సెంటర్స్ లో ఎలా చిన్న సెంటర్కి వెళ్ళి చేసినా కానీ ఇట్ విల్ బి కాస్టింగ్ అరౌండ్ 1.8 to 2 lakhs అండి. అది హాస్పిటల్ టు హాస్పిటల్ వేరియేషన్ ఉంటుంది. అండ్ కొంతమంది అంటే జనరల్ వార్డ్ తీసుకునే వాళ్ళకి ఒక రేట్ వస్తుంది. ఇట్ వేరీస్ అండి, బికాస్ కాస్ట్ ఈజ్ నాట్ అ ఫిక్స్డ్ థింగ్, ఇట్ వేరీస్. ఓకే. బట్ ట్రీట్మెంట్ కాస్ట్ అయితే ఈ రేంజ్ లో, ట్రీట్మెంట్ కాస్ట్ అయితే మోర్ ఆర్ లెస్ గా ఉంటుంది. అండ్ చాలా మందికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఎక్కువ మోటివేషన్ వచ్చేసి జిమ్ కి వెళ్ళి కొన్ని రోజులు ఎక్కువగా స్ట్రైనర్స్ వర్కౌట్ చేస్తూ ఉంటారు, దెన్ ఆఫ్టర్ మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ చేస్తారు, మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు. ఆర్ మేబీ పోస్చర్ రైట్ గా లేకుండా, అంటే ఫామ్ కరెక్ట్ గా లేకపోయినా కూడా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కదా. సో వాటిని ఎలా ట్రీట్ చేసుకోవాలి? చాలా మంది మోస్ట్ పర్టికులర్ న్యూ ఇయర్ కాగానే వెళ్ళి జిమ్ ఒక 4 రోజులు చేసి ఆ తర్వాత మళ్ళీ పోవడం ఇవన్నీ చేయదు. ఇంకోటి ఏంటంటే వెళ్ళిన ఫస్ట్ డేనే అన్ని ఎక్సర్సైజ్లు చేసేయడానికి ట్రై. ఫస్ట్ థింగ్ అనేది బాడీ స్ట్రెచ్ అవ్వాలి. స్ట్రెచెస్ చేసినాక మెల్లిమెల్లిగా స్లోగా గ్రేడెడ్ గా దానికి లోడ్ అనేది ఇస్తుండాలి. ఒకే రోజు అంతా లోడ్ ఇస్తే మా బాడీ కూడా చేయలేదు. మనం ఒకే రోజు 15 రోజులు చేసే పని ఒక రోజు చేయమంటే చేయలేం, అది ఇంపాసిబుల్. సో దట్ ఈస్ వన్ స్టోరీ. అండ్ పోస్చర్ రిలేటెడ్ అనేది ఎవరైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏ జాబ్ చేసినా సరే,
బ్యాక్ సపోర్ట్ అండ్ నెక్ స్ట్రైట్ గా చూసి నెక్ లెవెల్ కి వర్క్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఫైనలీ ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎట్లాగో నీ రీప్లేస్మెంట్ వరకు వెళ్తూ ఉంటారు. బట్ ఆ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎవరైనా సరే తీసుకోవాల్సిన మేజర్ 3 కన్సర్న్స్ కానీ కేర్ కానీ ఏం తీసుకోవాలి? ఎవరికైనా సరే జాగింగ్ ఆన్ థ్రెడ్మిల్ ఇస్ బ్యాడ్, జాగింగ్ ఆన్ థ్రెడ్మిల్ ఇస్ బ్యాడ్, జాగింగ్ ఆన్ వెరీ హార్డ్ వాకింగ్ ట్రాక్స్ ఇస్ బ్యాడ్. జాగింగ్ చేస్తే మీరు స్పోర్ట్స్ షూ వేసుకొని ఒక గార్డెన్లో చేయండి, ఒక గ్రౌండ్లో చేయండి. సెకండ్ థింగ్, జాగింగ్ కన్నా రన్నింగ్ కన్నా మోకాలు నొప్పులు రాకుండా ఉండడానికి సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. సైక్లింగ్, జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా సైక్లింగ్ చేయండి, క్రాస్ ట్రైనర్ చేయండి రాదర్ దెన్ థ్రెడ్మిల్. ఓకే, అండ్ మోస్ట్ అదర్ కండిషన్స్ రాకుండా, పెయిన్స్ రాకుండా ఉండాలి అనుకుంటే డైలీ కాసేపు ఎండ కూర్చోండి, గుడ్ డైట్ మెయింటైన్ చేయండి. మన ఈవినింగ్ 7 తర్వాత హై క్యాలరీ డైట్ అసలు తీసుకోకండి. ఓకే, అండ్ ఓవరాల్ బోన్ హెల్త్ కి ఫుడ్ సోర్సెస్ అంటే ఏం చెప్తారు సార్? ఓవరాల్ బోన్ హెల్త్ కి, బోన్ కి యూజువల్ గా కావాల్సింది ఏంటి? కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్స్. దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్స్. మన కాల్షియం ఎక్కడ దొరుకుతుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ అన్ని టాబ్లెట్లు వేసుకుంటే వస్తుందని కాదు. రాగులు తీసుకోవడం కానీ, నువ్వులు తీసుకోవడం కానీ, పెరుగు కానీ, ఇది ఒకటి. విటమిన్ డి అనేది మార్నింగ్ సన్లైట్ కూర్చుంటే వస్తుంది. మెగ్నీషియం అనేది మన బాదంలో కానీ, మన మష్రూమ్స్ లో కానీ బాగుంటుంది. ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఈజ్ ప్రోటీన్, అంటే నాన్ వెజ్ తిన్నా ప్రోటీన్ వస్తుంది, పన్నీర్ తిన్నా ప్రోటీన్ వస్తుంది, పప్పులు, పల్లీలు, ఇవన్నీ ప్రోటీన్ సోర్సెస్. సో దీస్ ఆర్ ఆల్ 4 రిక్వైర్మెంట్స్: కాల్షియం, ప్రోటీన్, విటమిన్ D3 అండ్ మెగ్నీషియం. ఇది తీసుకుంటే సరిపోతుంది. Done, sir. Thank you so much. Thanks for your time. Right hand. Yes. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేస్తే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెడితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.